Hello viewers, welcome to my channel Learn English with Jyoti. Today we are discussing the question number 24 in SSC Public Examination. The question is about to rewrite the given sentence using would or used to. వుడ్ కానీ యూజ్డ్ టు కానీ మనం ఎలాంటి పరిస్థితుల్లో రాస్తాము అంటే పాస్ట్ హ్యాబిట్స్ గురించి చెప్పేటప్పుడు రాస్తాం. పాస్ట్లో ఉండేవి కానీ ఇప్పుడు లేవు అని అర్థం. ఎగ్జాంపుల్స్తో చూస్తే మనకు అర్థమైపోతుంది. డ్యూరింగ్ సమ్మర్ ఐ ప్లేడ్ క్రికెట్ అంటే ఇక్కడ ముందు ఇచ్చిన గివెన్ సెంటెన్స్లో వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద వర్బ్ ఫస్ట్. వర్బ్ ఎప్పుడు కూడా పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది. పాస్ట్ టెన్స్లో ఉంటుంది కాబట్టి మనం అది పాస్ట్ హ్యాబిట్ అని ఈజీగా అర్థమైపోతుంది. దాన్ని ఎలా రీరైట్ చేస్తామంటే డ్యూరింగ్ ద సమ్మర్ ఐ యూజ్డ్ టు ప్లే క్రికెట్. ప్లేడ్ కాస్త యూజ్డ్ టు ప్లే క్రికెట్ ఆర్ వుడ్ ప్లే క్రికెట్. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వెన్ వీ వర్ కిడ్స్ వీ వాచ్డ్ కార్టూన్ మూవీస్. వెన్ వీ వర్ కిడ్స్గా ఉండేటప్పుడు వీ వాచ్డ్ కార్టూన్ మూవీస్. మేము కార్టూన్ సినిమాలు చూసేవాళ్ళం. వీఆర్ నాట్ వాచింగ్ కార్టూన్ మూవీస్ నౌ. వెన్ వీఆర్ kids, when we were kids, we used to watch or we would watch. అంటే వాచ్డ్ అనే వర్బ్ని ముందు ఐడెంటిఫై చేసి వాచ్డ్ కాస్త యూజ్డ్ టు వాచ్ ఆర్ వుడ్ వాచ్. ఇప్పుడు చూడండి ఇలా ఉంటుంది. when we rewrite the given sentence it will be like this. when we were kids we used to watch cartoon movies ఇలా రాయొచ్చు. లేదంటే when we were kids we would watch cartoon movies. చూడండి how simple it is. And one more example. Third example చూద్దాం. As a child he collected stamps of different countries. చిన్నగా ఉండేటప్పుడు యాజ్ ఎ కిడ్గా ఉండేటప్పుడు he used to collect stamps of different countries. ఇక్కడ collected అనే verb used to collect అలా రాయొచ్చు. లేదంటే కలెక్టెడ్ని కాస్త వుడ్ కలెక్ట్ అని రాయొచ్చు. పాస్ట్ హ్యాబిట్స్ని మనం ఎంత హ్యాపీగా రాయొచ్చు. యాజ్ ఎ చైల్డ్ హీ కలెక్టెడ్ స్టాంప్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్. దాన్ని ఎలా రాసాం? యాజ్ ఎ చైల్డ్ హీ యూజ్డ్ టు కలెక్ట్ స్టాంప్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్. లేదంటే యాజ్ ఎ చైల్డ్ హీ వుడ్ కలెక్ట్ స్టాంప్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్. See a few more examples. On special occasions we ate at our favorite restaurant. ఇక్కడ ఈ సెంటెన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ముందుగా చెప్పాను కదా, ఎక్కడ వర్బ్ ఉందో అది ముందు ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ వర్బ్ ఏట్. ఏట్ అనే వర్బ్కి ప్రెజెంట్ టెన్స్ ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ V2లో ఉంది, V1 మనం తెలుసుకోవాలి. ఏట్ అంటే ఇక్కడ ఏంటి? యూజ్డ్ టు ఈట్ లేదంటే వుడ్ ఈట్. ఆన్ స్పెషల్ అకేషన్స్ యాజ్ ఇట్ ఈస్ కామా వరకు మనం యాజ్ ఇట్ ఈస్ రాసేస్తాం. ఆన్ స్పెషల్ అకేషన్స్ వీ యూజ్డ్ టు ఈట్ at our favorite restaurant. లేదంటే on special occasions we would eat at our favorite restaurant. During our trips we tried local cuisines. ఇక్కడ during summer trips we tried local cuisines. tried అనేది ఇక్కడ మనకి verb. tried అంటే ఇక్కడ V2. V1 try అంటే used to try లేదంటే would try. During our trips we used to try local cuisines. During our trips, we would try local cuisines. ఇలా వస్తుంది. When I was young, I sang folk songs. ఇక్కడ కూడా sang irregular verbs ఇవి. వీటికి V1 ఫామ్ తెలిసి ఉండాలి. When I was young, I sang folk songs. ఇక్కడ sang అంటే did sing అంటే used to sing, would sing. When I was young, I used to sing folk songs. Or when I was young, I would sing folk songs. మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తే 2 మార్క్స్ మీకు ఈజీగా వస్తాయి. ఓకే.